హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అప్పటికప్పుడు ఇన్‌స్టాంట్‌గా మనము బ్రేక్‌ఫాస్ట్ అనేది హెల్తీగా పిల్లల కోసమైతే ఇంట్లో ఉన్న వాటితోనే మనము ఏ విధంగా చేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో ఈ విధంగా అయితే షేర్ చేస్తున్నాను. అదే విధంగా మనము టమాటా పల్లీ చట్నీ కూడా అన్నిట్లోకి మనకి ఎలాంటి టిఫిన్స్‌లోకైనా సరే సూపర్‌గా ఉండేటువంటి పల్లీ చట్నీ కూడా మీకైతే ఈ రోజుటి వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇక పల్లీ చట్నీ అనేది ఏ విధంగా చేసుకోవాలో ప్రాసెస్‌లోకైతే వెళ్దాం ఫ్రెండ్స్. ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని ఒక ప్యాన్ అయితే ఈ విధంగా పెట్టేసుకొని తగినంత ఆయిల్‌ని అయితే వేసిన తర్వాత ముందుగానే టమాటాలైతే కట్ చేసుకొని మనము ఈ విధంగా తీసుకొని వేసుకోవాలి. ఒకేసారి మనము టమాటా, పచ్చిమిర్చినైతే ఫ్రై చేసుకుందాము. దీంట్లోకి కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక 5 మినిట్స్ వరకు మనము ఈ టమాటాలలో ఉన్నటువంటి వాటర్ మొత్తం కూడా పోయేంత వరకు మనం ఈ విధంగా అయితే ఉడికిచ్చేసుకుందాము. చూడండి మనకి ఒక 5 మినిట్స్ తర్వాత దీంట్లో వాటర్ అంతా కూడా మనకి ఈ విధంగా అయితే ఉడికిపోయింది కదా! ఇప్పుడు ఒకసారి మొత్తం కూడా మనము ఈ విధంగా అయితే మిక్స్ చేసుకుందాము. ఈ విధంగా మిక్స్ చేసిన తర్వాత దీంట్లోకైతే నేను చూడండి ఒక చిన్న అల్లం ముక్కనైతే వేసుకుంటున్నాను. అదే విధంగా ఒక 4-5 వరకు అయితే వెల్లుల్లిపాయలను కూడా ఈ విధంగా వేసేసుకొని ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా వేసుకున్నాను. ఈ విధంగా వేసిన తర్వాత మనకి కొంచెం కలర్ కోసం అయితే నేను దీంట్లోకి పసుపునైతే యాడ్ చేసుకున్నాను. మీ ఇష్టం. మీరు కావాలనుకుంటే యాడ్ చేసుకోండి. లేదు అనుకుంటే అవసరం లేదు. ఈ విధంగా మొత్తం ఒకసారి మనము మిక్స్ చేసుకొని మరొక 5 మినిట్స్ వరకైతే దీన్ని మనం ఫ్రై చేసుకుందాము. ఈ విధంగా చూసారు కదా! ఇక్కడ మనకి మొత్తం కూడా ఫ్రై అయిపోయింది. ఇక ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసుకొని మనము పక్కన పెట్టేసుకుందాం. ఎందుకంటే ఇది మనకి కాసేపు చల్లారాలి కదా! అంతలోకి మనమైతే ఇప్పుడు ఇన్‌స్టాంట్‌గా టిఫిన్ అనేది చెప్పాను కదండీ! ఇన్‌స్టాంట్‌గా మనము ఈ విధంగా దోసలనేది ఏ విధంగా వేసుకోవచ్చు అనేసి ఈ రోజుటి వీడియోలో అయితే ఇక్కడ ఈ విధంగా చూపిస్తున్నాను. నేనైతే ఈ కప్పుతోటి ఉప్మా రవ్వ ఉంటుంది కదండీ! మన ఇంట్లో మనము సన్న రవ్వ, ఉప్మా రవ్వ, బాంబే రవ్వ అంటుంటాం కదా! ఆ ఉప్మా రవ్వనైతే నేను ఈ విధంగా ఒక కప్పు ఉప్మా రవ్వనైతే తీసుకుంటున్నాను. ఈ విధంగా మిక్సీ జార్‌కైతే వేసేసుకొని మనము దీన్ని కొంచెం మనకి మెత్తగా పౌడర్ లాగా చేసుకోవాలి. అంతలోకి ఫస్ట్ అయితే నేను ఈ విధంగా మెత్తగా మిక్సీకి పౌడర్ అయితే పట్టేసాను. ఈ విధంగా పౌడర్ లాగా చేసిన తర్వాత ఇక్కడ ఈ విధంగా చిన్న సైజు 2 ఆలు అయితే పచ్చివే నేను ఈ విధంగా పైన పొట్టు అయితే తీసేసుకొని చిన్న చిన్న పీసెస్ లాగా అయితే ఈ విధంగా కట్ చేసుకొని మనము ముందుగా అయితే ఉప్మా రవ్వని పౌడర్ లాగా చేసుకున్నాం కదా! ఆ పౌడర్‌లోకి ఇందులోకి ముక్కల్ని అయితే దీంట్లోకి వేసేసుకుంటున్నాను. ఈ విధంగా వేసేసిన కొంచెం వాటర్ అయితే వేసేసుకొని మనము ఈ విధంగా దోస పిండి అయితే మనం ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా అయితే మీరు గ్రైండ్ అయితే చేసేసుకోండి. ఇక్కడ నేనైతే మొత్తం కూడా ఈ విధంగా అయితే గ్రైండ్ చేశాను. ఇక్కడ చూసారు కదా! మీకైతే చూపిస్తున్నాను చూడండి. సాఫ్ట్‌గా అయితే ఈ విధంగా మనము గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు నేనైతే మొత్తం కూడా ఒక బౌల్‌లోకైతే ఈ విధంగా తీసుకుంటున్నాను. ఈ బౌల్‌లోకి ఈ విధంగా తీసుకున్న తర్వాత దీంట్లోకైతే హాఫ్ స్పూన్ వరకైతే నేను ఒక స్పూన్ వరకైతే నేను ఉప్పును కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మనకి ఆలు వేసాం కదా! ఆలు వేసాం కాబట్టి కొంచెం మనకి పచ్చి ఆలు వేసాం కదా! పిండి అనేది మనకి బ్లాక్ కలర్‌లోకి రాకుండా ఉండడానికైతే నేను ఇక్కడ ఆలునైతే వేసుకుంటున్నాను. వేసుకొని మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకొని కాసేపు పక్కన పెట్టేసుకుందాము. కాసేపు పక్కన పెట్టేసిన తర్వాత అంతలోకి మనకి ఇక్కడ మనము ఈ టమాటాలనైతే మిక్సీకైతే పట్టేసుకుందాము. నేనిక్కడ మనము ఫ్రై చేసుకున్నటువంటి టమాటా, పచ్చిమిర్చి అవంతా కూడా ఈ విధంగా ఒక మిక్సీ జార్‌కైతే వేసేసుకుంటున్నాను. వేసుకున్న తర్వాత దీంట్లోకి నేను ఇక్కడ చూసారు కదా! ఒక 2, 3 స్పూన్స్ వరకైతే వేరుశనగ పప్పు, వేపిన వేరుశనగ పప్పు, అదేవిధంగా కొంచెం చింతపండు, కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని, మనము ముందు టమాటాల్లో కొంచెం సాల్ట్ అయితే వేసుకున్నాం కదా! చూసుకొని కొంచెం సాల్ట్ అయితే వేసేసుకొని, ఈ విధంగా అయితే మనము మిక్సీకి పట్టుకోవాలి. చూడండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మరి కొంచెం అటు ఇటుగా మనకి బరకగా ఉండేటట్టుగా మిక్సీకి అయితే పట్టేసుకోవాలి. ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా పిండి కలిపి పక్కన పెట్టేసుకున్నాం కదా! ఆ పిండిలోకైతే నేను ఆ పిండిలోకి టమాటా, పచ్చిమిర్చి, ఆనియన్స్, అదేవిధంగా అల్లం ముక్కలు ఇవైతే నేను కట్ చేసుకొని దీంట్లోకి ఈ విధంగా వేసుకుంటున్నాను. అదేవిధంగా ఒక స్పూన్ వరకు జీలకర్రను కూడా యాడ్ చేసుకుందాము. జీలకర్ర వేస్తే టేస్ట్ అనేది బావుంటుంది. అందుకోసమేసి జీలకర్ర కూడా యాడ్ చేశాను. దీంట్లోకి కొంచెం కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాము. ఉంటే మీ దగ్గర క్యారెట్ అదేవిధంగా కరివేపాకును కూడా యాడ్ చేసుకోండి. ఎందుకంటే పిల్లలకి చాలా హెల్తీ కాబట్టి ఈ విధంగా చేసి పెట్టినా సరే పిల్లలైతే ఇష్టంగా తింటారు కదా! అందుకోసం అనేసి కొంచెం మీకు మీ ఇంట్లో ఉన్నటువంటి వెజిటబుల్స్ కూడా ఈ విధంగా వేసేసుకోండి. వేసిన తర్వాత దీంట్లోకి నేను హాఫ్ స్పూన్ వరకు అయితే మనకి వంట సోడా ఉంటుంది కదా! ఆ వంట సోడాను కూడా ఈ విధంగా వేశాను. ఎందుకంటే మనకి మనం వేసుకునే దోసలు కొంచెం సాఫ్ట్‌గా మనకి ఫ్లఫీగా కొంచెం లావుగా రావటానికైతే బన్ దోసల్లాగా రావటానికైతే నేనైతే కొంచెం సోడా ఉప్పును కూడా ఈ విధంగా వేసేసుకున్నాను.
వేసుకున్న తర్వాత మొత్తం ఒకసారి ఈ విధంగా మిక్స్ చేసుకోవాలి. మనకి ఈ క్వాంటిటీలోకి మనము ఈ పిండిని అనేది మిక్సీకి పట్టుకుంటే మనకి దోసలు అనేది చాలా బాగా వస్తాయి. ఇప్పుడు నేను ఈ విధంగా అయితే ఒక చిన్న ప్యాన్ అయితే ఈ విధంగా పెట్టేసుకున్నాను. మీకు ఇంకా చిన్నటి తాలింపు పెట్టుకునేటువంటి ప్యాన్ ఉంటుంది కదండి, ఆ ప్యాన్లోకి అయితే మీకు ఇంకా దోసలు అనేది చాలా బాగా వస్తాయి, బండి దోసల్లాగా. నా దగ్గర అది లేదు అనేసరికి నేను ఈ విధంగా అయితే పెట్టేసుకొని నేను దీంట్లోకి అయితే దోసలు అయితే ట్రై చేస్తున్నాను. చాలా బాగా వచ్చాయి. మనకి వేడివేడిగా మనము ఆ పల్లి చట్నీలోకి వేసుకొని తింటే ఈ దోసలు అనేది మనకి చాలా బాగుంటాయి. తప్పకుండా మీరైతే మీ పిల్లలకి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా ఇంట్లోనే మనము అన్ని ఇంట్లో ఉన్న వాటితోనే ఈ విధంగా పిల్లలకైతే దోసలు అయితే చేసి పెట్టండి. ఇష్టంగా తింటారు. ఎన్ని తిన్నా సరే మనకి పిల్లలకు కానీ మనకి పెద్దవారికి కానీ ఎవరికైనా సరే బోర్ కొట్టకుండా మనమైతే ఇలా అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మంచిగా హెల్తీగా మన పిల్లలకైతే ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా ఎప్పుడూ ఒకటే రకంగా కాకుండా ఈ విధంగా చేసి పెట్టామనుకోండి, వాళ్ళు కూడా చాలా హ్యాపీగా ఉంటారు కదా. అందుకోసం అనేసి ఈ విధంగా అయితే మీరు ఈ విధంగా దోసలు అనేది ఈ విధంగా మేము ఈ ప్యాన్లోకి ఈ విధంగా వేసిన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసేసుకొని ఈ విధంగా రెండు వైపులా కూడా మనము దీనిని ఈ విధంగా కాల్చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మనము రెండు వైపులా కాల్చుకుంటే మనకి దోస అనేది చాలా బాగుంటుంది. చూడండి, ఈ విధంగా మనము వేడివేడిగా మనము ఈ పల్లి చట్నీలోకి ఈ దోసలు అయితే తింటుంటే టేస్ట్ అయితే చాలా బాగుంది. తప్పకుండా మీరు కూడా ఈ ప్రాసెస్లో ఒకసారి ఈ దోసలను అయితే ట్రై చేసి ఏ విధంగా ఉన్నాయనేసి కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. ఇది ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి.